జూబ్లీ హిల్స్ ఓటరు ఎవరికి చేకొట్టాడన్న ఉత్కంఠ క్షణక్షణం పెరుగుతోంది. ఇప్పటికే ప్రీపోల్తో కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్తో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకీ జూబ్లీ హిల్స్ ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడు, ఏ పార్టీకి జై కొట్టబోతున్నాడు, పోలింగ్ సరళి ఏం చెబుతోంది, మరి కాసేపట్లో వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా అనేటటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. వారికి ఉన్నటువంటి ప్లస్లేంటి, వారికి ఉన్నటువంటి మైనస్లేంటి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్. అతనుకున్నటువంటి అనుకూలతలు ఒక్కసారి చూద్దాం. అధికార పార్టీకి అభ్యర్థి కావడం, ఎస్ ఇది క్లియర్. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి సానుభూతి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఎంఐఎం పూర్తిగా మద్దతు పలకడం, ఇవి ప్రధానంగా అతనికి కనిపిస్తున్నటువంటి సానుకూల అంశాలు, ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. మరి నవీన్ యాదవ్ మైనస్ పాయింట్స్ ఏంటి, ప్రతికూలతలు ఏంటి ఒకసారి చూద్దాం. హామీల అమలులో అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి. నెంబర్ 2, తండ్రి తమ్ముడిపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులు. నెంబర్ 3, సీటు కోసం ఆశపడ్డ నేతల సహాయ నిరాకరణ. నెంబర్ 4, నియోజకవర్గంలో 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటములు. నెంబర్ 5, చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారిపైనే ఆశలు పెట్టుకోవడం. ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కనిపిస్తున్నటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. నెక్స్ట్ మనం బీఆర్ఎస్కి సంబంధించి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. ఎస్, మాగంటి సునీతకు ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి. అనుకూలతలు, భర్త గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి సానుభూతి, స్థానికుల్లో గోపీనాథ్ మంచివాడనే అభిప్రాయం, బలమైన క్యాడర్ బీఆర్ఎస్కు ఉండటం, వ్యక్తిగతంగా ఎలాంటి నెగిటివ్ ఇమేజ్ లేకపోవడం, మొదటిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి మహిళా ఓటర్లలో పాజిటివ్ టాక్, ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూడండి. అనుభవం లేకపోవడం, అనర్గళంగా మాట్లాడలేకపోవడం, కీలక బీఆర్ఎస్ లీడర్లు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం, గత 2 సార్లు మద్దతిచ్చినటువంటి మైనార్టీ ఓటర్లలో చీలిక, ఇది మైనస్గా కనిపిస్తుంది. అదే సమయంలో సానుభూతిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం, ఇవి మాగంటి సునీతకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి సంబంధించి అనుకూలతలు, ప్రతికూలతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మైనారిటీల కోసమే అనే నినాదాన్ని తీసుకోవడం కాస్త కలిసి వచ్చే అంశం. నగర ఓటర్లలో బీజేపీకి బలమైన పట్టు ఉండటం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేయటం, కిషన్ రెడ్డి సొంత పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండటం, ఇది ప్రధానంగా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇక ప్రతికూలతలు కూడా ఒక్కసారి చూద్దాం. బలహీనమైన ఎలక్షన్ క్యాంపెయిన్, చాలామంది లీడర్లు ప్రచారానికి దూరంగా ఉండటం. నెంబర్ 3, పార్టీ నాయకుల్లో కనిపించని ఐక్యత, ఉత్సాహం. నెంబర్ 4, అధికార పార్టీని ఢీకొట్టే ప్రత్యామ్నాయంగా కనిపించకపోవటం, ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి.